వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అన్నటువంటిది అనేకసార్లు హెచ్చరించిన ఈ ప్రభుత్వం కనీస ఆలోచన చేయకుండా ముందస్తు ప్రణాళిక అనేటువంటిది రూపొందించుకోకుండా గాలికి వదిలేసింది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్ మొదలయ్యి దాదాపుగా 1.5 నెల అయిపోయినా ఇంతవరకు ఎక్కడ విత్తన సాగు కానీ ఏ పంట పెట్టినట్టు పరిస్థితిలో లేకుండా ఉన్నారు. మన వెస్టర్న్ ఘాట్స్లో కురిసినటువంటి వర్షాలు శృంగేరి కానీ శివమోగ కానీ ఆ ప్రాంతాలలో బలంగా వర్షాలు పడ్డా తుంగభద్ర 25 టీఎంసీల మేర వచ్చి ఆగిపోవటం, ఆల్మట్టి 70 నుంచి 80 టీఎంసీల వరకు వచ్చి ఆగిపోవటం జరిగింది. ఆ 2 రిజర్వాయర్లే అంత బలంగా 10-15 రోజులు అక్కడ వెస్టర్న్ ఘాట్స్ వర్షాలు పడ్డా అవి ఇంకా నిండినటువంటి పరిస్థితి. ఇంకా ఏ రకంగా మనకు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలకు కానీ ప్రకాశం బ్యారేజ్కి కానీ వచ్చే పరిస్థితులు మనకు దరిదాపున కనిపించట్లేదు. దానికి ముందస్తుగా ఏమైనా ప్రణాళిక రూపొందించుకునేవో లేకపోతే రైతులకు దానికి తగ్గటువంటి సహాయం చేయటమో అటువంటిది ఏ రోజున ఆలోచన చేయలేదు. మేలోనే విత్తన సరఫరా జరగాల్సిన పరిస్థితులు ఉంటే కనీసం దాని గురించి ఊసే ఎత్తుకోలేదు. ఎరువుల సంగతి ఇక్కడ ఇంకా పూర్తి పంటలు పెట్టుకొని పెద్ద రిక్వైర్మెంట్ లేకపోయినా అక్కడక్కడ కెనాల్స్ కిందనో డెల్టా ప్రాంతంలో కొంచెం పంటలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కొద్దో గొప్ప అవసరమైనటువంటి ఎరువులు కూడా సప్లై చేయలేకుండా పోతున్నారు. నిన్న శ్రీకాకుళంలోనే ఎరువుల యొక్క వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి 6 సంవత్సరాల నుంచి వాతావరణ శాఖ కానీ అనేక సోర్సెస్ నుంచి మనకు తెలుస్తూనే ఉంది. చాలా బలంగా ఎలినో అన్నటువంటిది ఎఫెక్ట్ మనకు ఉంటుంది. దానివలన ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అన్నటువంటిది అనేకసార్లు హెచ్చరించిన ఈ ప్రభుత్వం కనీస ఆలోచన చేయకుండా ముందస్తు ప్రణాళిక అనేటువంటిది రూపొందించుకోకుండా గాలికి వదిలేసింది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్ మొదలయ్యి దాదాపుగా 1.5 నెల అయిపోయినా ఇంతవరకు ఎక్కడ విత్తన సాగు కానీ ఏ పంట పెట్టినట్టు పరిస్థితిలో లేకుండా ఉన్నారు. వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి 6 సంవత్సరాల నుంచి వాతావరణ శాఖ కానీ అనేక సోర్సెస్ నుంచి మనకు తెలుస్తూనే ఉంది. చాలా బలంగా ఎలినో అన్నటువంటిది ఎఫెక్ట్ మనకు ఉంటుంది. దానివలన ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అన్నటువంటిది అనేకసార్లు హెచ్చరించిన ఈ ప్రభుత్వం కనీస ఆలోచన చేయకుండా ముందస్తు ప్రణాళిక అనేటువంటిది రూపొందించుకోకుండా గాలికి వదిలేసింది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్ మొదలయ్యి దాదాపుగా 1.5 నెల అయిపోయినా ఇంతవరకు ఎక్కడ విత్తన సాగు కానీ ఏ పంట పెట్టినట్టు పరిస్థితిలో లేకుండా ఉన్నారు. మన వెస్టర్న్ ఘాట్స్లో కురిసినటువంటి వర్షాలు శృంగేరి కానీ శివమోగ కానీ ఆ ప్రాంతాలలో బలంగా వర్షాలు పడ్డా తుంగభద్ర 25 టీఎంసీల మేర వచ్చి ఆగిపోవటం, ఆల్మట్టి 70 నుంచి 80 టీఎంసీల వరకు వచ్చి ఆగిపోవటం జరిగింది. ఆ 2 రిజర్వాయర్లే అంత బలంగా 10-15 రోజులు అక్కడ వెస్టర్న్ ఘాట్స్ వర్షాలు పడ్డా అవి ఇంకా నిండినటువంటి పరిస్థితి. ఇంకా ఏ రకంగా మనకు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలకు కానీ ప్రకాశం బ్యారేజ్కి కానీ వచ్చే పరిస్థితులు మనకు దరిదాపున కనిపించట్లేదు. దానికి ముందస్తుగా ఏమైనా ప్రణాళిక రూపొందించుకునేవో లేకపోతే రైతులకు దానికి తగ్గటువంటి సహాయం చేయటమో అటువంటిది ఏ రోజున ఆలోచన చేయలేదు. మేలోనే విత్తన సరఫరా జరగాల్సిన పరిస్థితులు ఉంటే కనీసం దాని గురించి ఊసే ఎత్తుకోలేదు.
ఎరువుల సంగతి ఇక్కడ ఇంకా పూర్తి పంటలు పెట్టుకొని పెద్ద రిక్వైర్మెంట్ లేకపోయినా అక్కడక్కడ కెనాల్స్ కిందనో డెల్టా ప్రాంతంలో కొంచెం పంటలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కొద్దో గొప్ప అవసరమైనటువంటి ఎరువులు కూడా సప్లై చేయలేకుండా పోతున్నారు. నిన్న శ్రీకాకుళంలోనే ఎరువుల యొక్క దాంట్లో తొక్కిసలాటలో రైతు కూడా చనిపోవడం జరిగింది. అంతకుముందు కూడా ఒక రైతు మరణించడం జరిగింది. చీమ కుట్టినటువంటి ఇది కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకు వీళ్ళకు ఇంత నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఎక్కడ చూసినా పశుగ్రాస కొరత వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక కంటింజెన్సీ ప్లాన్ ఉండేది ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచన చేసేటువంటివి. రైతులకు సంబంధించి బీమా వచ్చేది ఉందా, లేకపోతే ఏదైనా వాళ్ళకు పెట్టుబడి నిధి కింద ఇవ్వాల్సినటువంటి సహాయం చేద్దామా అన్నటువంటి ఆలోచనే లేకుండా, సున్నాకు వడ్డీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అవి ఏవి ఆలోచన చేయకుండా, పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక గాలి కొదిలేసి ఇంతవరకు ఒక్క రివ్యూ అన్న వ్యవసాయం పైన అధికారులతో నిర్వహించలేదు అని అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదు. అలా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ఇలా ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కసారి కూడా రైతుల గురించి ఆలోచన చేసి ఈ రకమైనటువంటి భరోసా రైతులకు ఇవ్వాలి అనేటువంటి రివ్యూ కూడా అధికారులకు చెప్పి ఇలాంటి సహాయం చేయండి అన్నట్టు ఆదేశాలు ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరం. ఆ రకంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. రైతులను వదిలేసింది గాలికి. ఆరోగ్యం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని నెగ్లెక్ట్ చేశారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ గాలికి వదిలేశారు. అన్ని రంగాలలో ప్రభుత్వం వైఫల్యం చెంది ఇష్టానుసారం కొత్తగా ఈ మధ్య మనం చూస్తున్నాం. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు ఈ విధంగా బూతులు మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది ఏ వేదికైనా సరే బూతులతో విరుచుకుపడుతున్నారు. ఆ బూతులే తన యొక్క స్పీచెస్ కింద మార్చుకొని బూతులు మాట్లాడుతూ వస్తున్నారు. ఎక్కడ చూసినా పదే పదే వ్యక్తిగతంగా మాట్లాడటం, గౌరవం అటువంటిది లేకుండా, హుందాతనం అటువంటిది లేకుండా గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నాడు. నువ్వు అంటున్నావు ఏదో బ్రాండ్ చేయనటువంటి ఆలోచన నువ్వు చేస్తున్నావు. నీకు చేయొచ్చు, ఎందుకంటే మీ పార్టీ మొదలైందే వెన్నుపోటుతో. వెన్నుపోటు పార్టీ అనో బూడిద పార్టీ అనో మేము అనొచ్చు, కానీ వద్దు, నీలో మార్పు రావాలి. ఇప్పుడు రాజకీయ పరంగా మీరు విమర్శలు చేసుకునేటువంటి సమయం కాదు. ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన సమయం. మీరు ఎన్ని బూతులు మాట్లాడుకున్నా, ఎన్ని రకాల హేళనలు చేసినా, ఏ రకమైనటువంటి భాష మీరు మాట్లాడినా మేము సమయం పాటించాలనుకుంటున్నాం. మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీ నైజం. ఎందుకంటే మీరు వైఫల్యం చెందారు. ప్రజలకు సమాధానాలు చెప్పుకోలేక వ్యక్తిగత విమర్శలకు, మనుషుల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళు తిట్టుకునే విధంగా, బూతు మాటలతో విరుచుకుపడే విధంగా, దాని ద్వారా లబ్ధి పొందే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము సమయం పాటించాలనుకున్నాం. ఒకటే, మేము అడిగేటువంటి ప్రశ్నలకు ధైర్యంగా నువ్వు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏదో 90% నీకు సీట్లు వచ్చినాయనో ఇంకోటో ఏదో మాట్లాడుతుంటావు కదా, ధైర్యం ఉంటే సమాధానం చెప్పేదానికి ముందుకు రా. మేము అడిగేటువంటి ప్రశ్నలకు, డైరెక్ట్గా మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే ముందుకు రా. సమాధానం చెప్పలేనప్పుడు నీ ఇష్టం ఇలా బూతులు మాట్లాడుకుంటాను అన్నటువంటిది అనుకుంటే నీ విజ్ఞతకు వదిలేస్తాం. మాట్లాడుకో బూతులు. ప్రజలు గమనిస్తున్నారు. ఒకటే మేము చెప్పాం, ఇది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనబోతున్నాయటువంటిది ముందస్తు హెచ్చరిక చేసినా రైతుల గురించి ఒక రివ్యూ మీరు చేయలేదు. రైతులకు సంబంధించి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలంటే ఆలోచన మీరు చేయలేదు. అనేక అంశాలలో ప్రజలు బాధపడుతుంటే ప్రతిరోజు ఎక్కడ అది పబ్లిక్ మీటింగ్ కానీ, అధికారుల మీటింగ్ కానీ, ప్రైవేట్ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా వ్యక్తిగత విమర్శలతో, బూతులతో విరుచుకుపడేటువంటి ముఖ్యమంత్రి గారిని ఎక్కడా చూడాల. 15 సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి. చాలా నీ కొడుకు వయసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాను సంబోధించేది ఏ రోజన్నా పెద్ద మనిషి అని అంటాడు చంద్రబాబు నాయుడు గారిని, లేదా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మీరు ఏ రోజన్నా అలా మాట్లాడుతున్నారా? మీ భాష ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. పై నుంచి కింది వరకు అదే భాష మీరు నేర్పిస్తున్నారు. అదే అలవర్చుకొని ప్రతి ఒక్కరు మాట్లాడే భాష, వ్యక్తిగతంగా మాట్లాడటం. ఏ రోజన్నా ప్రెస్ మీట్స్లో కానీ, ఎక్కడ కూడా బహిరంగ సభల్లో కానీ వ్యక్తిగతంగా దూషణలతో వేరే అసభ్యమైనటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా వాడినంటే చూపియండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, రోజు ఎలాంటి బూతులు వాడుతున్నారు? ప్రజల గురించి ఆలోచన చేయడం అన్నటువంటిది పక్కన పెట్టి బూతులు మీ విధానంగా మీరు అవలంబిస్తున్నారు. పదే పదే రైతులకు అండగా నిలబడితే, ఒక రైతుకి ఈ దేశంలో హక్కు ఉంటుంది,
రైతు ఏ రైతు కష్టం వచ్చినా రైతుకు వెనక ఉండాలన్నటువంటి ఆలోచనతో రైతుల తరపున మాట్లాడితే మీరు దానికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం, విరుచుకుపడ్డం, ఆ రైతులను దారుణాతి దారుణంగా కొట్టడం, ప్రజాస్వామ్యపరంగా కాకుండా వాళ్ళకి చెందవలసింది చెందనీయకుండా దౌర్జన్యం చేస్తూ వ్యక్తిగత గూండాలతో వాళ్ళపైన దాడి చేస్తూ రైతులు 2 చనిపోయారు ఈ మధ్య కాలంలో. ఒక నెల క్రితం ఒక అతను గుండెపోటుతో చనిపోతే, నిన్న ఒక అతను మానసిక వేదనకు గురయ్యి ఈ ప్రాంతంలో చనిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా రాష్ట్రం మొత్తం పైన ఈ పంటలు పండేటువంటి పరిస్థితి లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానిపైన స్పందించాలా అన్నటువంటిది ఏమన్నా మీకుందా? ఇప్పటికీ ఎన్ని మండలాలు కరువు మండలాలు డిక్లేర్ చేయాలా, ఎన్ని మండలాలలో వేయాల్సిన పంట వేయకుండా బీడును వదిలారు అన్నటువంటిది మీకు ఏమైనా డేటా ఉందా ఇంతవరకు? దాని గురించి కూడా ఇంతవరకు కనీసం మీరు మాట్లాడలేదు అని అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. రాజధానికి సంబంధించి ఏదైతే మీరు అవినీతికి పాల్పడుతున్నారో ఇది సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల పేరు చెప్పి అప్పులు తెస్తున్నారు. ప్రతి ఒక్కరి నెత్తిన అప్పు పడుతుంది. దాదాపుగా 50-60 వేల కోట్లు రాజధాని పేరుతో తెస్తున్నారు. తెచ్చిన డబ్బును మీరు ఇష్టానుసారంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనో ఇంకొక రకంగా దోపిడీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం? దానికి సమాధానం చెప్పండి అంటే మీరు ఏదైనా చెప్తున్నారా? ఇప్పటికి అనేక సార్లు ప్రశ్నించినాం. ఈ రోజు కూడా మేము డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము దేనికి వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలనుకుంటాం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తేనే ఆ రోజు జలయజ్ఞం ద్వారా ఈరోజు ప్రతి ఊర్లో పచ్చగుంది అన్న ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చినాయన్నటువంటి దాన్ని చూస్తే అది దివంగత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది. పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ ఎత్తుకున్నా రాజశేఖర గారి పేరే మనకు వినిపిస్తుంది. గ్రామాలలో సచివాలయాలు ఉండినా, మెడికల్ కాలేజీలు ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అద్భుతమైన నిర్మించబడ్డా, నిన్న మళ్ళా పిడుగురాల మెడికల్ కాలేజీకు ఎంసీఐ నుంచి 100 సీట్లు గవర్నమెంట్ మళ్ళీ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడంతో కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు, అనేకమైన పోర్టులు ఈరోజు దాదాపుగా యూటిలైజేషన్కి వస్తున్నటువంటివన్నీ నిర్మించిన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటివి కనపడుతున్నాయి. మీరు చేసేటి ఏమి కనపడడం లేదు. మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్నారు. మళ్ళా నిందరు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెలంగాణ అనేటువంటి అసెంబ్లీ 10 లక్షల ఎస్ఎఫ్టీతో 670 కోట్లతో వారు కట్టారు. ఇప్పటికీ 1,00,000 ఎస్ఎఫ్టీ ఇక్కడ ఖాళీగా ఉందంట. అలాగే మీరు ఇక్కడ 52 లక్షల ఎస్ఎఫ్టీతో స్క్వేర్ ఫీట్తో సచివాలయం అంటున్నారు. 52 లక్షల ఎస్ఎఫ్టీ దేనికి ఉపయోగించుకుంటారు? ఇప్పుడున్నటువంటి టెంపరీ సచివాలయం 6,80,000 ఎస్ఎఫ్టీతో ఉంది. మరి 52 లక్షల ఎస్ఎఫ్టీ దేనికి కేటాయించబడతారు? 8 లక్షలు 9 లక్షలు అయితే అన్ని ఆఫీసులు పెట్టినా కూడా సరిపోతుంది. మిగిలినటువంటి 42 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేయబోతున్నారు? దానికి ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలతో మీరు దోచుకుంటున్నారు. దీని గురించి చెప్పండి సమాధానం అంటే మీరు చెప్తున్నారా? ఇట్లాంటి మేము సూటిగా అడిగితే జగన్ రాజధానికి వ్యతిరేకం, జగన్ గొడ్డలి, చెల్లి, తల్లి ఈయన మీరు మాట్లాడుతుండేది. ప్రజల అంశాలు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఇదే కదా మీరు అన్నకన్నా కూడా అన్నట్టుగా క్రియేట్ చేసి మహిళలను రోడ్డుపైకి ఇడ్చారు. మీరు ఈరోజు కూడా అలాగే చేస్తున్నారు. మనము కుటుంబ వ్యవహారాలు ఇంకొకటో పక్కన పెడతాం. ఇప్పుడు ప్రజల తరపున మనం ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీలను నడుపుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ప్రజల గురించి ఆలోచన చేయాలి. ఆ ఆలోచనే లేకుండా ఇష్టానుసారం దూషించేది మీ తత్వం అనుకుని ఆలోచన చేస్తే ఎలా అండి? 52 లక్షల ఎస్ఎఫ్టీ 20,000 రూపాయలతో కట్టాల్సిన అవసరం ఎందుకుంది? ఒకవేళ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు మిగిలింది ఏం చేయబోతున్నావు? ఇంత దోపిడీ, దానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించి ఎంతెంత పేమెంట్స్ చేసావు ఇప్పటిదాకా, ఏమేమి ఉన్నాయంటువంటిది చెప్తున్నావు అంటే ఏ రోజున చెప్తున్నావండి? అసెంబ్లీకి సంబంధించి సంవత్సరానికి 40 రోజులు జరిగేటువంటి అసెంబ్లీని 20 లక్షల ఎస్ఎఫ్టీతో కడతానంటున్నావు. ఆ 40 రోజులకు అంత డబ్బులు ఎందుకు? దాదాపుగా వేలాది కోట్లు. ఇది ప్రజల సొమ్ము దోచుకోవడం కాదా? దాని కాస్ట్ మినిమైజ్ చేసేటువంటి పరిస్థితి చూసుకొని ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అప్పులు చేసి ఇలా దోపిడీ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని దానికి సమాధానం చెప్తారండి? మీరు చెప్పట్లేదు. అవతల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్డింగ్స్ను స్క్వేర్ ఫీట్కి 5,000 రూపాయలు 4,000 రూపాయలతో కట్టే పరిస్థితి ఉంటే మీరు 20,000 ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే మీరు సమాధానం చెప్తున్నారా? చెప్పట్లేదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఆంధ్ర భవన్ సంబంధించి 105 కోట్లతో వాళ్ళు స్క్వేర్ ఫీట్కి 3,500తోనూ 3,800తోనూ నిర్మింపజేస్తున్నారు అటువంటిది వాళ్ళు టెండర్ కూడా అలాట్ అయింది. మరి ఢిల్లీ లాంటి ప్రాంతంలో అంత తక్కువ ప్రైస్కి వాళ్ళు కడుతుంటే ఇక్కడ అన్నీ ఫ్రీగా లభించి ఇక్కడ మీరు 20,000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నారా? చెప్పట్లేదు. మీరు వీటికి సమాధానాలు చెప్పండి. తర్వాత మీ బూతుల పురాణం వాళ్ళు చేసుకోండి. ఫస్ట్ మేము ప్రజల తరపున అడుగుతున్నాం.
మీకు ధైర్యం ఉంటే వీటిపైన సమాధానం చెప్పండి, బూతులతో కాదు, వ్యక్తిగత విమర్శలతో కాదు. ప్రశ్నించిన వాళ్ళను కేసులు పెట్టి బనాయించడం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నటువంటిది ఇప్పుడు మీ వైపు నుంచి ఎక్కువ బూతులు వస్తున్నాయా, ఈ నుంచి ఎక్కువ బూతులు వస్తున్నాయంటే ఎవరో కొంతమంది చేస్తున్నారు, దానికి పార్టీకి సంబంధం ఉండదు. అటువంటి వాళ్ళని కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాం, అయ్యా వ్యక్తిగతాలు వద్దు అని. కొంతమంది చేసే వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, మా పార్టీ తరఫున కూడా వ్యక్తిగతాలు వద్దు, మీరు మన ప్రజల తరఫున ఉందాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తామని. ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళను కూడా మీరు హింసించేట ప్రయత్నం చేస్తున్నారు అని అంటే చాలా దుర్మార్గం. మీరు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో దీని నుంచి అర్థమవుతూ ఉంది. మీ నైజం ఇక్కడ తెలిసిపోతూ ఉంది. ఎందుకు మీకు అంత భయం? నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే దాదాపుగా ఒక గంట క్యాబినెట్ మీటింగ్లో 90% టైము సోషల్ మీడియా వాళ్ళని ఎలా అరికట్టాలా, ప్రశ్నించే వాళ్ళ గురించి ఎలా కేసులు పెట్టాలని చర్చిస్తారా? ఎందుకంటే మీరు క్యాబినెట్ సమావేశాలు జరుపుకునేది. మిగిలిన 10 నిమిషాలు భూములు ఆక్యుపై చేసి భూములు ఎలా దోచిపెట్టి పంచిపెట్టాలంటున్నది చేసుకోవటం. ప్రజల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇట్లాంటి కరువు పరిస్థితులు, రైతుల పరిస్థితి గురించి చర్చిస్తున్నారా? లేదే. ఇంత అడ్డుగోలుగా అవినీతికి పాల్పడుతూ, ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ, ఈ రకంగా రైతులను ప్రాణాలు తీస్తూ, ఈ రకంగా ప్రజలను ఏడిపిస్తూ, దాని గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా దూషించడాలు, బూతులకు పోవడమే. గతంలో పదే ప్రచారం చేశారు, ఫ్రీబీస్ చేశాడు, అన్నీ ఫ్రీగా పంచుతానంటున్నాడు, ప్రజలకు అన్నీ పనిచేస్తున్నాడు అన్నటువంటిది. ఒక్కటే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అకౌంటబిలిటీగా ప్రజల ఖాతాలో వేశాడు. ప్రజల అవసరాలకు, చదువుకు, అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి, మహిళల ఆర్థిక స్థితిగతుల గురించి ఆయన డబ్బులు వేశాడు, ఊరికే వేయలేదు. వాళ్ళ జీవన శైలులు మారాలి అని చెప్పి డైరెక్ట్గా వేశాడు. మరి మీరు ఫ్రీబీస్ ఏం చేస్తున్నారు? జగన్ పేద ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తన ఫ్రీబీస్ చేస్తే మీరు ఫ్రీబీస్ ఎవరికి చేస్తున్నారండి? ధనవంతులకు, ఇండస్ట్రీస్లకు ఎకరా 99 పైసలకు దోచిపెట్టడం, కాంట్రాక్ట్ టెండర్లు పిలవటం, మొబిలైజ్డ్ అడ్వాన్సులు లాక్కోవటం, తర్వాత పని జరగకపోయినా దాన్ని వదిలేయటం, ఇది మీరు చేస్తున్న ఫ్రీబీస్. ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీబీస్ ఎలా ఉన్నాయి? పేద ప్రజలకు చెందే విధంగా ఫ్రీబీస్ ఉన్నాయి. మీ ఫ్రీబీస్ ఎలా ఉన్నాయి? దోచిపెట్టేదానికి ఫ్రీబీస్. మీరు పెత్తందారుల కోసమో, లేకపోతే పెద్ద ఇండస్ట్రీస్లకు, పెద్ద మిలినియర్స్కి అందరికీ మీరు దోచిపెడుతున్నారు. మీ ఫ్రీబీస్ వాళ్ళకి చేస్తున్నారు. మేము ఫ్రీబీస్ చేసింది సామాన్యుడికి, అవసరం ఉన్నవాడికి, నీడీ పీపుల్కు. మీరు నీడీ పీపుల్ కాదు, డబ్బులున్న వాళ్ళకి అవసరం లేకపోయినా పంచిపెట్టేస్తున్నారు ఫ్రీగా. మీరు చేస్తున్నటువంటిది అవినీతి, మేము చేస్తున్నది సహాయం చేసినటువంటిది. ఈ 2 తేడాలు ఫ్రీబీస్లు ఇక్కడ ఉన్నాయి. పదే ఫ్రీబీస్ ఏదో పనిచేస్తున్నాడు, ప్రజల సొమ్మన్నటువంటి మాటలు మాట్లాడారు కదా. మేమేం అవినీతికి పాల్పడలేదు. ఫ్రీబీస్ అంతా కూడా ప్రజలకు, సామాన్యుడికి చేరాయి. మీ ఫ్రీబీస్ అవినీతిమయం. రాష్ట్రానికి సంబంధించిన హక్కు, రాష్ట్ర ఆస్తిని, ప్రజల ఆస్తిని మీరు దోచిపెడుతున్నారు. ఎవరిదండి తప్పు? ఇలా వాటిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, ఎప్పుడో 2 సంవత్సరాల కింద ఏదో మాట్లాడాడు అని చెప్పి ఆయన నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. పాపం ఆయనకు అది ఏ రకంగా బెయిల్ ఎలిజిబుల్, ఆ బెయిల్ రాకుండా రకరకాల థింగ్స్ని ఇది చేయటం. ఎందుకు ఇవన్నీ అని అంటే ఏవేవో తీసుకురావటం. ఆయన ఎవరో రావణ్ గారు అంట, ఆయన చంద్రబాబు నాయుడు గారి అభిమాని. గతంలో చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి అభిమాని. ఆయన ఏదో పవన్ కళ్యాణ్ ద్వేషించే మనిషి అంట. ఆయన ప్రైవేట్గా మాట్లాడుకుంటే అదేదో సెక్షన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఈ ఉసానా ఆ చట్టాలన్నీ కూడా ఎందుకు రావాలయా, అడ్డుగోలుగా ఉన్నటువంటివన్నీ కూడా ప్రశ్నించే వాళ్ళపైన 2 సెక్షన్స్ పెట్టడం ఎందుకు అని చెప్పి సపోర్ట్గా కాదు. ఎవరికైనా ఇలాంటివి జరగకూడదు అన్నటువంటిది. అంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు, అతను ఏదో దేశానికి అతను వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఆయన్ని. ఆయన కాదు, ఎవడు మాట్లాడినా వ్యతిరేకిస్తాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాల్యూస్ గురించి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ దేశానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న ఇది చేసినా సహించం. కానీ చట్టాలు ఫాలో కమ్మని అడిగాం. దానికి ఏదో వీళ్ళు దేశద్రోహులు మేము ప్రొడ్యూస్ చేస్తామని మాటలు మాట్లాడతారా? సిగ్గుండొద్దా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వ్యక్తి, ఎంతో పాపులర్ అయినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉండి ఈరోజు 40% ఓట్ల శాతం వచ్చిన వ్యక్తిని తెలంగాణలో అది ఎవరో సైకో పనులు చేస్తే పదే జగన్ సైకో అంటావా?
ఎవరండి సైకో? అలాంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే దీనికి ఒక లిమిట్ అనేది ఉంటుందా? ఎక్కడికి దిగజారిపోతుంది వ్యవస్థలు? కనీసం ఇంకిత జ్ఞానం ఉండాల్సిన పని లేదా? మీరు ఇలా పై స్థాయిలో ఇలా ఉంటే కింది స్థాయిలో ఎలా అయిపోతారండి? ఇంకా వ్యక్తిగత దూషణలకు కాదని మనం ఇవ్వాల్సినటువంటి సమయము ప్రజలకు తరపున ఉండాలి. ప్రజల గురించి పదే పదే మేము ప్రశ్నిస్తా అంటే ఎందుకు దాని సమాధానం చెప్పుకోలేక ఇట్లా వ్యక్తిగతంగా పోతున్నారు? ఎందుకు ఇట్లా దూషణలకే మీరు పరిమితం అవుతున్నారు? మహిళలను చూడకుండా యూట్యూబర్స్ సంబంధించి ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళకి పోలీసులు వెళ్ళడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం. ఇది ప్రజాస్వామ్యం అంటారండి దీన్ని? ఎక్కడైనా జరుగుతుందా దేశంలో? తాలిబాన్ల పరిపాలన మేలనిపిస్తూ ఉంది. వ్యవస్థను మీ గుప్పెట్లో పెట్టుకొని సర్వనాశనం చేస్తూ తప్పులు చేసుకుంటూ పోతూ రాష్ట్రాన్ని గాడిలో అభివృద్ధి పదంలో నడిపించాల్సిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ప్రతి విషయంలో మోసపూరితం కుట్రపూరితం చేసుకుంటూ వ్యక్తిగత మీరు ఆదాయాల కోసం పోతూ కేవలం మీరు మీ పార్టీ వారు మాత్రమే బాగుండాలా, ఇంకా మిగతా అంతా సర్వనాశనం అయిపోవాలన్నటువంటి దానిపైన వేస్తూ మీరు కూర్చొని పంచుకుంటూ దోపిడీ చేసుకుంటూ ఆ దోపిడీ చేసేది తప్పు అని ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెడుతూ హింసిస్తూ పరిపాలన చేస్తున్నారు మీరు. ఇది సమంజసమా? పదే పదే ఇంకా ఇట్లా వ్యక్తిగతంగా మీరు మాట్లాడే సైకో అన్నటువంటిదో గొడ్డలన్నదో పదే పదే మీరు మాడుతున్నారు. అదేదో మీరు రాక్షసానందం పొందుతున్నారు. దానికన్నా పెద్ద పేర్లు పెట్టగలుగుతాం, దానికన్నా పెద్ద ఎత్తున విమర్శించేసేటువంటి ఇది మాకు ఉంది. కానీ సంస్కారం అడ్డొస్తాం. మేము ఇవన్నీ కూడా ప్రజల కోసం భరిస్తాం. మాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు కష్టాలలో ఉన్న వాళ్ళని చూసుకోవాల్సింది మా బాధ్యత. ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ప్రజల కోసం మాట్లాడడం, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము సిద్ధం. మీరు ఏం చేసినా మేము సిద్ధం. కానీ ప్రశ్నించడం మాత్రం ఆపము. మీరు బూతులు మాట్లాడినా, మీరు కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నా, ఇష్టానుసారం పెట్టరేగిపోతున్నా భరిస్తాం, సమయం పాటిస్తాం. ప్రజల కోసం, మీకోసం కాదు, ప్రజల కోసం భరిస్తాం. మీరు ఇలాగే వ్యక్తిగతానికే మీరు ప్రాధాన్యత ఇస్తారంటే ప్రజలకు సమాధానం చెప్పలేము. మీరు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేము, ప్రజలకు సమాధానం చెప్పము, మా నైజం ఇదే అంటే మేము విజ్ఞతకు వదిలేస్తాం. లేదు మీకు ధైర్యం ఉంది అని అంటే మేము అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు 2 సంవత్సరాలలోనే 3.5 లక్షల కోట్లు అప్పులు చేసిన మాట వాస్తవమా కాదా? గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో చేసింది 3,22,000 కోట్లని ప్రూవ్ అయింది. మీరు 2 సంవత్సరాలలోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసినారు, వాస్తవమా కాదా? కరువు పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ పరిస్థితులలో ఒక్క రివ్యూ కూడా చేయకుండా అగ్రికల్చర్ మంత్రితో సహా ముఖ్యమంత్రి సార్ నిర్లక్ష్యంగా ఊహించడం కరెక్టా కాదా? 52 లక్షల ఎస్ఎఫ్టీతో సచివాలయం 20,000 రూపాయలతో కట్టడం వాస్తవమా కాదా? దీనికి ఎంత అవినీతి జరుగుతూ ఉంది? ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి పేమెంట్స్, జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ చెప్పగలుగుతారా? ల్యాండ్ పూలింగ్ అంటారో లేకపోతే భూమి సేకరణ అంటారో దౌర్జన్యంగా పోవాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకుండా దౌర్జన్యం చేస్తూ ప్రజలపైన విరుచుకుపడుతూ వాళ్ళ మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? సాయి కృష్ణ గారిది బూడిద కూడా ఎందుకు వీయలేకపోతున్నారు? అతని నిర్దాక్షిణంగా ఎన్కౌంటర్ చేశారో లేకపోతే జైల్లోనే బూడిద కూడా లేకుండా తగలబెట్టిన మాట వాస్తవమా కాదా? తల్లి కడుపు కోతకు గురి చేసిన మాట వాస్తవమా కాదా? క్రాంతి అనేటువంటి దళితులు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దారుణాతి దారుణంగా సెల్ఫీ వీడియోలో సూసైడ్ చేసుకొని పోలీసులు పెట్టినట్టు బాధతో సూసైడ్ చేసుకున్న మాట పైన ఈయన చర్యలు ఇంతవరకు చేపట్టారా? జ్ఞానేశ్వరన్ అమ్మాయి దాదాపుగా 30 రోజుల పైన అయిపోయింది, ఇంతవరకు దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇంతవరకు జరిగినటువంటి మహిళల అత్యాచారాలు ఈ 2 సంవత్సరాలలో మిస్ అయినటువంటి మహిళల గురించి చాలాసార్లు అడిగాం, ఒక్కదానికన్నా సమాధానం చెప్పారా? ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే మీరు కోప్పడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే, తిరువూరు శాసనసభ్యుడు తీసుకోండి, పోలవరం శాసనసభ్యుడు తీసుకోండి, అలాగే మన గన్నవరం శాసనసభ్యుడు తీసుకోండి, ఆయన సత్యవేడు శాసనసభ్యుడు తీసుకోండి,
మరి మీ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులే మీరు అవినీతికి పాల్పడుతోంది, ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అన్నటువంటి మాట మాట్లాడారా లేదా? వీటికి మాత్రం సమాధానం చెప్పండి. బూతులొద్దు. లేదు బూతులు మాట్లాడుకుంటామంటే నేను ఇంతకుముందు చెప్పా, మీ విజ్ఞప్తికి వదిలేస్తాను. కాబట్టి ఇటువంటి పాలన, ఇటువంటి అక్రమమైనటువంటి పాలన అన్నటువంటిది మానేసి మనుషులకు ఇవ్వాల్సినటువంటి గౌరవం. మేము ఈరోజు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడిన ఉంటాం. మేబీ రాజకీయంగా మాట్లాడుతుంటాం కానీ గౌరవంగా చంద్రబాబు నాయుడు గారినే సంబోధిస్తుంటాం. మీరు కానీ మీ పార్టీ వాళ్ళు ఏ రోజన్నా ఆ గౌరవం మీకు ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారిని గారు అటువంటి సంస్కారం మీకు లేదు అని అంటే ఎందుకు లేదు అన్నటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. తప్పు కదా ఇది? ఇవన్నీ మానుకొని బూతులు అన్నటువంటిది మాని ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఇదేందబ్బా మాట్లాడితే వేదికలు ఎక్కితే బూతులే, ప్రెస్ మీట్లు కూర్చుంటే బూతులే, ఇదేనా ప్రతిపక్ష నాయకుని తిట్టడమేనా వీళ్ళు నైజం? ఇంకా వేరే పని లేదా? వీళ్ళు ఏం ప్రజలకు చేయరా అని అడుగుతున్నారు. చేసి చూపించండి. చేతగాక ఇలా బూతులకు విచ్చుకుపడితే ఎవరేం చేయలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి పాలన అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.